స్వామివారికి ఓం శ్రీ సత్యానంద యోగీంద్ర వరుణాచలవాసినః మౌనీంద్ర రమణ పాదాబ్జ భృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణసుదబ్ధిః కబలితఘనవిశ్వరూపకిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజసువికాసాయ వై అరుణాచలః సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం హృద్యహమిత్యాత్మతయా నృత్యసి భోస్తే వదంతి హృదయం నామ త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. సద్గురుదేవుల చరణాల విందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ ఈ శ్రావణ మాస కార్యక్రమంలో మనకు చివరి రోజు, ఇంకా 2 రోజులు ఉంది, రేపు ఎల్లుండి. అయితే ఇవాళ చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, ఇంకా రేపు ఎల్లుండి ఉంటే మనకు ప్రోగ్రాము ఇంకా 2 రోజులు ఉండవచ్చు. కానీ వాళ్ళతో మనం ముగించుకుంటున్నాము. 28వ రోజు అనుకుంటాను. ఇవాళ మనం సాయంకాలం శివపురాణం గురించి తెలుసుకుంటున్నాం. ఈ శివపురాణంలో ఎక్కువగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఆయన పార్వతీదేవికి ఉపదేశిస్తూ ఉంటాడు. మోస్ట్లీ అట్లనే ఉన్నాయి. రుద్రయామలము అనేటటువంటి ఒక గ్రంథం ఉన్నది. దాంట్లో కూడా ఎన్నో మంత్రములు పరమేశ్వరుడు ఉపదేశించాడు. కాబట్టి పార్వతీదేవికి పరమేశ్వరుడు ఆమె అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. దీంట్లో ఉపదేశం అంతా ఆమెకి చెప్పింది. కాబట్టి అయితే వేదాంతము ఎవరి వల్లనో వినడం కాదు, తన భర్త వల్లనే ఆమె విన్నదన్నమాట. ఇట్లా ఈ పురాణంలో ముఖ్యంగా అద్వైత సిద్ధాంతం చెప్పబడింది. ఏంటి అసలు మనం ఈ పురాణాన్ని చెప్పుకున్న తర్వాత అంటే పరమేశ్వర స్వరూపమే అంతా, ఈ ప్రపంచం అంతా అని, అవన్నీ చిరివేయకండి నాయన, అట్లే ఉంచు. నీకు అలవాటు కదా. కాబట్టి ఈ అద్వైత సిద్ధాంతం, అద్వైతం అంటే భగవత్ స్వరూపమే మనము అనేటటువంటి సిద్ధాంతం చెప్పబడింది.
ఇంకా ఇతరమైనటువంటి సిద్ధాంతాల్లో వేరే వేరే చెప్పబడ్డాయి. అంటే జీవుడు వేరు, దేవుడు వేరు, ఈ జగత్తు వేరు అని. ఈ పంచభూతాత్మకమైనటువంటి వాటి యందు కూడా దీంట్లో కూడా ఆ పరమశివుడు ఉంటేనే వాటికి అంత శక్తి ఉన్నది అని. ఇప్పుడు గాలి యందు ఏ శక్తి అయితే ఉన్నదో అది పరమేశ్వరుని యొక్క శక్తే కదా. వేరే శక్తి ఉంటే ఇంత ఆ గాలికి అంత శక్తి ఉండదు కదా. మనలో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది కూడా ఆ భగవత్ స్వరూపమే. ఈ జీవుడు ఏవైతే తెలుసుకుంటున్నాడో ఈ శరీరంలో ఉండి, ఆ జీవుడు కూడా పరమేశ్వరుడై ఉంటేనే వాటిని తెలుసుకోగలుగుతాడు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం అంటే శరీరం అనుకుంటున్నాం మనం కదా. నిజంగా శరీరమా అంటే ఆలోచిస్తే మనకు తెలుస్తుంది కొద్దిగా. అయితే దాన్ని ఆలోచించి అది నిర్ధారణ చేసుకోవాలి. అది కొద్దిగా సాధనా పరంగా చేసినట్లయితే అది అర్థమవుతుంది. కాబట్టి ఈ శివ ఈ పంచభూతములు నిన్న కూడా మనం అనుకున్నాం. పంచభూతములు వాటి యొక్క గుణములు ఏమిటంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ కదా. ఈ 5 కూడా మరి సృష్టిలో ఏ లోకానికి వెళ్ళినా వీటికంటే వేరే లేదు. ఇప్పుడు మన ఎవరి శరీరమైనా సరే, ఆఖరుకు దేవతల యొక్క శరీరమైనా సరే ఈ పంచభూతములలో ఒకదానికి సంబంధించి ఉండాల్సిందే. అది పరమేశ్వరుడు చెప్పాడు. మన శరీరాలు ఈ భూలోకంలో ఉండేటటువంటివి ఏమిటంటే మట్టి ఎక్కువగా కలిసి ఉంటుంది కాబట్టి మన శరీరంలో ఇంకా తక్కినటువంటి 5 ఉన్నాయి. కానీ మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూడండి, మీరు ఎప్పుడన్నా చెమటలు వచ్చినా కూడా ఇట్లా ఇట్లా అంటే ఏమొస్తుంది? ఎందుకంటే మన మట్టి పాలు ఎక్కువ. అర్థమైందా? కాబట్టి ఇక దీనికి అగ్ని శరీరములు ఉంటాయి, జల శరీరములు ఉంటాయి. ఇప్పుడు చూడండి, చేపలు ఉంటాయి, తర్వాత కొన్ని పదార్థములు ఉంటాయి, ఎక్కువ నీటితో కూడినవి ఉంటాయి. ఇప్పుడు కర్బూజా, తర్వాత గుమ్మడికాయ, ఇవన్నీ చూడండి ఏమవుతాయి, అవన్నీ ఎక్కువ. ఇప్పుడు అవే కాకుండా ఈ దోసకాయ ఏమవుతాయి, అన్నీ ఎక్కువ నీళ్ళు ఉంటాయి దాన్ని. వాటి యొక్క శరీరం దేంతో తయారైనట్టు? నీటితో. అట్లాగే మన శాస్త్రంలో మన పితృదేవతలు ఉన్నారు కదా, వాళ్ళు ఏ రూపంలో ఉంటారు అంటే నీటి రూపంలోనే ఉంటారు. అందుకే వాళ్ళకు తర్పణాలు ఇస్తాం నీటి ద్వారా. కాబట్టి ఈ తర్పణములు కూడా అంటే పితృదేవతలందరూ కూడా మన శరీరంలో ఉండేటటువంటి ఈ ఆహార పదార్థాలు అన్నీ తింటాం కదా, అవి కూడా నీటి ద్వారానే మన లోపలికి వెళ్తాయి కదా. ఇప్పుడు అన్నం వండుకుంటున్నాం, నీళ్ళు కలుస్తాయా లేదా? అట్లాగే బియ్యం తినం కదా, ఏ పదార్థమైంది
కాబట్టి నీటి ద్వారా లోపలికి వెళ్తుంది. మన లోపలికి వెళ్ళినటువంటి ఆ నీటి ద్వారానే మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ విధంగా నీటి యొక్క దేవతలు ఎవరు అంటే పితృదేవతలు. ఈ అగ్ని స్వరూపంగా ఉండేటటువంటి వాళ్ళకు ఆ స్వరూపం ఉంటుంది. ఇక కొన్ని చూడండి, వాళ్లకు దేవతలు అంటారు కదా, వాళ్ళకి స్వరూపం కనిపించదు, వాయుదేవతలుగా ఉంటారు. ఏమిటి గాలి సోకింది అంటుంటారు కదా కొంతమంది, అవునా? గాలి నీకేం కనిపించదు, కనిపిస్తుందా? కనిపించదు, కానీ గాలి సోకింది అంటాం. అంటే దేవతల యొక్క ఏదో ఒక రూపము ఏంటి వాళ్ళకు సోకింది అని అర్థం. ఇప్పుడు భూత ప్రేతములు కూడా కొన్ని ఉన్నాయి అని చెప్తారు. వాళ్ళు ఏ రూపంలో ఉంటారు? ఎవరికి కనిపించదు, కానీ వీళ్ళు మాత్రం అంటారు భూతం పట్టింది, దయ్యం పట్టింది. అవునా? గాలి దాన్ని కూడా ఒక ఇప్పుడు దుందుకారుడు ఎంతో ఇది చేసి భాగవతంలో వస్తుంది ఆయన గురించి. ఆయన గాలి రూపంలోనే ఉన్నాడట. ఆ వెదురు పొయ్యలో ఒక్కొక్క వెనుకలో ఉండి అట్లా ఒక్కొక్క రోజు కథ చెప్తూ ఉంటే ఆ కథను విని ఆ గెలుపు పగిలిపోయి వాడికి ముక్తి కలిగింది. గాలి స్వరూపం పోయి వాడికి ముక్తి కలిగింది. అట్లాగే ఈ జీవుడు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏ రూపంలో ఉంటాడు? గాలి కదా పోయింది మన లోపల నుంచి, అంటే అది ఆడడం లేదని, అంతే కదా. అంటే ప్రాణం ఎట్లుంటుంది ఇప్పుడు అర్థమైందా? గాలి అంటే ఏమి? కాబట్టి అటువంటి గాలి అంటే మన ప్రాణములు కూడా గాలితో, ఇంకా ఆకాశతత్వం. కాబట్టి ఇట్లా మనం విభజించినట్లయితే ఆరవ భూతం మరొకటి అంటే ఈ 5 కంటే వేరే ఒక పదార్థం లేదు. అంటే ఏ విధంగానైతే పృథ్వీతత్వంతో అంటే మట్టితో తయారు చేయబడినటువంటి మన శరీరములు ఉన్నాయో, అట్లాగే నీటితో, వాయువుతో, అగ్నితో, ఆకాశంతో చేయబడినటువంటి ప్రాణులు ఉన్నాయి. అది మీకు చెప్పబోయేది. అవి సూక్ష్మంగా ఉంటాయి, మనకు కొన్ని కనిపించవు, కొన్ని కనిపిస్తాయి. మనకు కనిపించేది ఏమిటంటే నిజంగా ఈ జలంతో ఉండేటటువంటివి కొన్ని కనిపిస్తాయి అంతే, అంతకంటే ఎక్కువ ఏం కనిపించవు. శబ్దము, స్పర్శము, రూపము. ఇప్పుడు ఏమిటంటే మనకి దాంట్లో కూడా ఆకాశానికి ఒకటే గుణం ఉంది, శబ్దం. ఇంకా దానికి ఏమి తాకడం కానీ, స్పర్శ కానీ, ఇంకేవి కానీ ఏమి లేవు. ఇక వాయువుకి 2 ఉన్నాయి. ఏంటి? శబ్దం ఉన్నది, అది వీసినప్పుడు శబ్దం వస్తుందా రాదా? వస్తుంది. తర్వాత మన శరీర స్పర్శ. అయ్యా నువ్వు కూర్చో, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అట్నే చేస్తావు ఎందుకు? ఏం మాట్లాడకుండా కూర్చోవాలా. ఉపన్యాసం అయిన తర్వాత పని చేయాలి. ఎందుకు ఊరికి రాటి ఏం అవసరం లే, కూర్చో. ఏమిటంటే పని ముందుగా వచ్చి చేసుకోవాలి, నాకు ఇంకా అంత శ్రద్ధ ఉంటే. కాబట్టి ఏం చెప్తారంటే ఈ ఆకాశానికి ఒకటి శబ్దం ఒకటే. మనకు శబ్దం ఏదైతే ఉన్నదో అది వ్యాపిస్తుంది, మనకు వినబడుతుంది.
అంటే దానికి కూడా రూపం లేదు. తర్వాత వాయువుకి ఏముంది? శబ్దం ఉంది. అది వీచేటప్పుడు శబ్దం వస్తుందా రాదా? ఓర్న చెప్పు. తర్వాత శబ్దం. స్పర్శ మనందరికీ మంచి చల్లగాలి వేస్తుంది, తర్వాత వేడి గాలి వస్తుంది, వడదెబ్బ ఇటువంటి గాలి వస్తుంది. అందుకే మనం ఏం చేస్తాము, తలకు పూర్వము తలపాగాలు చుట్టుకునేవాళ్ళు. ఎక్కడికి పోయినా వాళ్ళకి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఎవడో తలపాగాలు పెట్టు. కాబట్టి అట్లా వాయువు రెండు ఉన్నాయి. అగ్నికి ఏమున్నాయంటే శబ్దం ఉన్నది. అగ్నిలో ఏదన్నా వేస్తే శబ్దం వస్తుందా రాదా? తర్వాత స్పర్శ, నీకు కాలుతుందా లేదా? తర్వాత దానికి రూపం కూడా ఉంది, మనకు కనిపిస్తుంది కదా. ఆకాశానికి రూపం లేదు, వాయువుకి కూడా రూపము లేదు. తర్వాత నీటికి శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది, రసం కూడా ఉంది. ఏంటి అది? శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది, అవునా? తర్వాత స్పర్శ మనకు చేతికి కాళ్ళకి తగులుతుందా లేదా? తగులుతుంది. తర్వాత రూపం అంటే ఇటువంటిది నల్లది తెల్ల ఇవన్నీ కనిపిస్తాయి కదా. తర్వాత రసం అంటే మనం నాలుక మీద వేసుకుంటే ఉప్పు నీళ్ళు, అది మంచి నీళ్ళు, చేదు నీళ్ళు, ఇట్లా ఎన్నో రకాలుగా ఇవి 4 దానికి ఉన్నాయి నీళ్ళకు, అవునా? కాబట్టి ఈ భూమికి 5 ఉన్నాయి. ఏంటి అది? శబ్దం ఉన్నది. ఇప్పుడు రాయి పైనుంచి కింద వేసామనుకో శబ్దం వస్తుందా? వస్తుంది. తర్వాత స్పర్శ, మనకు మట్టి బిట్టి అంటుకుంటుందా లేదా? అంటుకుంటుంది. రూపం ఇట్లా ఉంటుందా? మట్టి ముద్ద ఉంది, ఇది ఉంది, అది ఉంది, బురద ఉంది, ఇట్లా మనం. తర్వాత దానికి రసం అంటే నోటి మీద వేసుకుంటే ఏమొస్తుంది? మట్టి. చిన్న పిల్లలు తింటుంటారు వాళ్ళకి. కాబట్టి మట్టి దానికి రుచి. తర్వాత ఇంకేముంది? వాసన కూడా ఉంది కదా, మంచి వాసన. మట్టి ఇట్లా ఈ 5 ఉన్నాయి. అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఏ పదార్థం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన శరీరంలో ఉండేటటువంటి వాటికి కూడా అలా మనకు తెలుస్తుంది. రుచి తెలుస్తుందా లేదా నీకు? స్పర్శ తెలుస్తుందా లేదా? తర్వాత వాసన తెలుస్తుందా లేదా? అట్లా ఇవన్నీ మన అంటే పంచభూతముల కంటే భిన్నమైనటువంటిది ఏదీ లేదు అని పరమాత్మ ఎవరికి చెప్తున్నాడు? పార్వతీదేవికి చెప్తూ, వీటి వల్లనే ఈ శరీరములన్నీ తయారైనాయి. అయితే వీటిని తెలుసుకునేటటువంటి ఒక ఆత్మ అనేటటువంటిది ఉన్నది, అదే నేను. ఏమన్నాడు? అదే నేను. ఈ పంచభూతముల ద్వారా ఏవైతే తెలియబడుతున్నాయో అవన్నీ నేను తెలుసుకుంటున్నా. ఇప్పుడు మీకు తెలుసుకుంటున్నారా లేరా? తెలుసుకుంటున్నా. మరి మీరు ఎవరు అంటే ఎవరు మీరు? చెప్పండి. ఇప్పుడు అంటే పరమాత్మ శివస్వరూపం, ఆయన అదే చెప్తున్నాడు. అట్లా ఉంటేనే తెలుసుకుంటాం, లేకపోతే తెలుసుకోలేము. కాబట్టి ఈ 5 ఒకదాని ద్వారా ఒకటి పుట్టాయి. ఆకాశాద్ వాయు, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మాట. ఆకాశం నుంచి వాయువు పుట్టిందంట. వాయురగ్ని, అగ్ని పుట్టిందంట వాయువు నుంచి. అగ్నేరాపః, అగ్ని నుంచి నీళ్లు పుట్టాయట. ఆ అభ్య పృథివీ, నీటి నుంచి
ఈ మట్టి ఇప్పుడు చూడండి, మీకు ఎక్కువ వేడిమైతే ఏమొస్తుంది చెప్పండి? నీళ్ళు వస్తాయా రావా? ఎక్కువ ఎంత వేడైపోయింది, చెమటలు వస్తున్నాయి అంట కదా. అంటే వేడి ఎక్కువగా ఉంటే నీళ్ళు పుడతాయి అన్నమాట, అంతేనా? కాబట్టి దాంట్లో ఒకదానికి ఒకటి మళ్ళీ విరోధం. ఏ నీళ్ళ ద్వారా, ఏ అగ్ని ద్వారానైతే నీళ్లు పుట్టాయో ఆ అగ్ని ద్వారా మళ్ళీ ఆ నీటి ద్వారా, ఏ అగ్ని వేడిమి ద్వారా అంటే నీళ్లు పుట్టాయో ఆ నీళ్ళ ద్వారా ఆ అగ్ని చల్లారిపోతుంది. అవునా? కాబట్టి ఇట్లా ఈ పంచభూతముల యొక్క సమ్మిళితం ద్వారా ఏంటి మన శరీరం తయారైంది. వీటిని తెలుసుకునేటటువంటి జీవి ఎవడైతే ఉన్నాడో ఆ జీవుడే నేను. అందుకే భగవద్గీతలో కూడా అదే భగవంతుడు చెప్పాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మమైవాంశ, నా యొక్క అంశ జీవుడు. ఇవన్నీ తెలుసుకునేటటువంటి, అందుకే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఏమిటి? భగవంతుని యొక్క శరీరము. అంటే భూమి, నీరు వీటికంటే వేరే పదార్థం లేదు కదా. కాబట్టి అదంతా ఏమిటి? భగవంతుని యొక్క శరీరము. దాన్ని ఏమంటారంటే విరాట్. విరాట్ అంటే ఇంత అని చెప్పడానికి వీలు లేనటువంటి. నీళ్ళని ఎప్పుడన్నా కొలిసారా? భూమిని ఎప్పుడన్నా కొలిసారా? గాలిని ఎప్పుడన్నా కొలిసారా? అగ్నిని ఎప్పుడన్నా కొలిసారా? ఆకాశాన్ని ఎప్పుడన్నా కొలిసారా? ఏమండి, ఆకాశం ఒకదానికంటే ఒకటి చాలా ఎక్కువ ఉంటుందట. అంటే భూమి కంటే 2 అంతలు నీరు ఉంటుందట, నీటి కంటే 2 అంతలు అగ్ని ఉంటుందట, అగ్ని కంటే ఇంకా 2 అంతలు వాయువు ఉంటుందట, వాయువు కంటే కూడా అంతకంటే ఎక్కువ ఆకాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్ని విమానాలు పోయినా ఆకాశంలో ఖాళీ, అంతా ఖాళీ అయినాయి. దాన్ని ఏమంటారంటే బ్రహ్మాండము అంటారు. అర్థమైంది? ఇప్పుడు ఇదంతా కలిపి ఏమైంది? బ్రహ్మాండం. కాబట్టి ఈ బ్రహ్మాండంలో ఇదంతా కూడా విలీనమైపోతే, కలిసిపోతే దీంట్లో ఉండేటటువంటి ఒక ప్రాణశక్తి అంటే విభాగమయ్యి మన శరీరాలు తయారయ్యి, దాంట్లో విభాగమయ్యి ఏమైంది? ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ద్వారా జీవుడైనాడు. ఈ జీవుడికి అసలు ఇప్పుడు అగ్ని ఉన్నది అనుకోండి, అగ్నిలోంచి ఒక చిన్న ముక్క బయటపడింది. దాన్ని ఏమంటాం మనం? అగ్ని అంటాము, కానీ చింగారి అంటాం కదా. చింగారి అంటామా లేదా? ఇంత అగ్ని ఉంది, దాంట్లోంచి ఒక ముక్క బయటపడింది, దాన్ని ఏమంటాం మనం? కొరుకు అనేది దీపము వెలిగించి దాని మీద ఇట్లా కట్టినటువంటి దాన్ని కొరుకు అంటారు కదా. మెరుగు పడింది, పోనీ అది పడింది. అది మెరుగైతే పేరైతే అది పెట్టాం, కానీ అదేంటి అసలు? అగ్నే కదా. అగ్ని కంటే వేరా? అట్లాగే మనము కూడా ఈ పంచభూతముల నుంచి కొద్దిగా వేరైపోయినాం. ఏమి? దీంట్లో ఒక శక్తి వచ్చింది. దీన్ని ఏమంటారు అప్పటికి? ఈ పంచభూతములే. మన లోపల ఉండేది దాన్ని జీవాత్మ అన్నారు. ఏమన్నారు? ఈ జీవాత్మ పరమాత్మలోంచి వచ్చిన వాడే, వేరు కాదు. ఒకవేళ ఇది దాంట్లో కలిపేస్తే ఏమవుతుంది?
ఏమవుతుంది? పరమాత్మే అవుతుంది, ఇంకా వేరే అవుతుందా? ఈ మన శరీరంలో ఉండే మట్టి తీసి మట్టిలో కలిపేస్తాం అనుకో, ఏమవుతుంది? అది మట్టి అవుతుంది కదా. ఏ ఫలాన్ని కుక్క శరీరము, నక్క శరీరం, ఎలక శరీరం, మనిషి శరీరం అవుతుందా? ఇదిగో ఇదే మనకు అజ్ఞానం అన్నమాట. మనం ఏమనుకుంటున్నాము? ఇది నా శరీరము, ఇది నా శరీరము, ఇది కుక్క శరీరము, ఇది ఎలక శరీరము, ఇది నక్క శరీరము అని మనం. అసలు విషయం ఏంటి? అంటే ఇదే అజ్ఞానం అన్నమాట. ఇది ఈ శరీరం వరకే నేను అని వాడు భావిస్తాడు. కాబట్టి ఈ భావన వల్ల ద్వైతం వచ్చేస్తుంది. అంటే భగవంతుడు నేను అనేటటువంటి జ్ఞానం మర్చిపోతున్నాడు. మర్చిపోవడం వల్ల అది వేరు, ఇది వేరు అనేటటువంటి భావన కలుగుతున్నది. అట్లా కలగడమే, మన మనస్సులో కలగడమే భేదము. ఆ మనస్సులో కలిగేటటువంటి భేదం వల్ల ఏమవుతున్నదంటే మనకు కొన్నింటి యందు ద్వేషము కలుగుతున్నది, కొన్నింటి యందు అనురాగం కలుగుతుంది. ఈ అనురాగము ద్వేషము వల్ల మన యొక్క భావాలు మారిపోతున్నాయి. ఈ భావముల మారడం వల్ల మన యొక్క ప్రవర్తన కూడా మారుతున్నది కదా. ఒకరిని ప్రేమిస్తున్నాము, ఒకరిని ఆత్మీయంగా చూస్తున్నాము, ఒకరి యందు ఉదాసీనంగా ఉంటున్నాము. వాళ్ళు ఏమన్నా కానీ మనకు వద్దులే అట్లా అంటామా లేదా? వాళ్ళ సంగతి మనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని పట్టించుకోము కదా. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఈ సృష్టి సంకల్పంతో కూడినటువంటి ఒక ప్రథమ స్పందన. ఒకదాని కోసం మనకు మన మనస్సులో స్పందన కలుగుతాయి కదా. ఎక్కడ కలుగుతుంది అది? మన మనస్సులోని. ఆ స్పందన యొక్క ప్రభావము చేత మనం పనిచేస్తాం కదా. ప్రతి వాళ్ళకి కలుగుతుందా లేదా? స్పందన కలుగుతుందా లేదా? అరే వాడికి చలనం లేదురా అంటుంటాం మనం. స్పందన అనేది మన వాళ్ళు ఎక్కువ వాడరు. వాడే ఏమైపోయినా వాడికి చలనం లేదురా, రాయిలాగా ఉన్నాడు అంటే వాడు పట్టించుకోలేదని అర్థం. కాబట్టి ఇది మన లోపల ఉండేటటువంటి చలనమే ఈశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి. దీన్నేమంటారు? ఇప్పుడు ఎవరన్నా పడిపోయారనుకో ఎక్కడన్నా, మన లోపల ఒక స్పందన కలిగి మన అప్రయత్నంగా వెంటనే పరిగెత్తి వాళ్ళను లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఇచ్ఛాశక్తి. మనం అక్కడికి పోయి దాన్ని చేస్తాం. అటువంటి ఇచ్ఛాశక్తి వల్ల మనం పనులు చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్త ప్రపంచానికి అంతటికీ కూడా, ఈ భేదబుద్ధికి అంతటికీ కూడా మాయా అని పేరు. మాయ, భేదబుద్ధి. ఇప్పుడు ఒకరు పడిపోతేనేమో ఒక రకంగా ఉన్నాము, మరొకరు పడిపోతేనేమో ఒక రకంగా ఉన్నాము. అదే తన వాళ్ళు అనేవాళ్ళు పడిపోతేనేమో ఇక వాడికి బద్దలైపోతుంది. ఏంటి? బ్రహ్మాండం కదా. ఇదే స్పందన లోపల. ఇట్లా వివిధ రకాలుగా కలిగేటటువంటి ఏ స్పందన అయితే ఉన్నదో అది మాయా. అంటే దాంట్లో కూడా నాది పరాయిది అనేటటువంటి భావన. అందుకే ఆయన ఏమన్నాడంటే ఈ పంచభూతముల చేత ప్రారంభింపబడినటువంటిది మళ్ళీ ఆయన తత్ సృష్ట్వా తను ప్రావిశతో
ఈ శరీరములన్నీ సృష్టించి పంచభూతముల చేత తానే ప్రవేశించాడట. ఇంకెవరు ప్రవేశించినా కూడా ఇదంతా ఇంత పరిజ్ఞానం ఇంత జ్ఞానం ఉండదు కదా. అందుకని ఆయన ప్రవేశించాడు. ఆయన శివస్వరూపం. ఎవరైతే కర్మలయందు తగులుకొని ఉంటారో వాడు సంసారి అని చెప్పబడతాడు, జీవుడు అని చెప్పబడతాడు. ఈ జగత్తు శివస్వరూపము, శివుని కంటే భిన్నము కాదు అనేటటువంటి జ్ఞానముతో ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్లకు ఏంటి అద్వైతం అంటే భగవత్ స్వరూపమే ఇదంతా అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ లోకంలో మనకు కలిగేటటువంటి ఏ ఏ భావాలైతే ఉన్నాయో అవి మన యొక్క గుణములను బట్టి ఉంటాయి. దేన్ని మనం అనుకుంటామో ఆ వాటి యొక్క సంబంధము చేత, అంటే వాటికి మనకు ఉండేటటువంటి సంబంధం, ఒక్కొక్కరికి ఒక్కొక్కరితో సంబంధం. ఇప్పుడు తండ్రిగా, తల్లిగా, కొడుకుగా, బిడ్డగా, లేకపోతే మన బంధువుగా, దాన్ని బట్టి నీ యొక్క స్పందన కలుగుతుంది కదా. అదే కాబట్టి ఈ భూమి మీద ప్రకృతి అంతా కూడా ఎన్నో రంగులతో గోచరించినప్పటికీ ఆ రంగులన్నీ పరమేశ్వరుడివే కనిపిస్తుంది కదా. ఈ భూమి మీద ప్రకృతి, తర్వాత శివజ్ఞానాన్ని, ఇటువంటి జ్ఞానాన్ని మనము పొందాలి. అంటే భగవంతుడే ఈ సమస్త స్వరూపము అనేటటువంటిది. అందుకే ఓ మహర్షి, సూత మహర్షి, ఇది గురువు ద్వారా వినాలి. ఇట్లా వింటే నీకు జీవుడు వేరు, దేవుడు వేరు అనేటటువంటి భేద జ్ఞానం తొలగిపోతుంది. జీవుడు దేవుడు ఒకడే. ఎప్పుడు మనకు శరీర భ్రాంతి లేనప్పుడు, మనకు శరీరము మీద ఎంతవరకైతే భ్రాంతి ఉంటుందో అప్పుడు జీవుడు వేరు, దేవుడు వేరు. అర్థమైందా? అందుకే ఆంజనేయ స్వామి చెప్పారు, జీవబుద్ధ్యాతు దాసోస్మి. నువ్వు జీవుడివి, నేను జీవుడిని అని అనుకుంటే, నువ్వు ప్రభువు అని అనుకుంటే నీకు నేను దాసుని. జీవబుద్ధ్యాతు దాసోస్మి, దేహబుద్ధ్యాతు దాసోస్మి, జీవబుద్ధ్యాత్వదంశక. జీవుడు అని అనుకుంటే నీ యొక్క అంశలో వాణ్ణి. ఎట్లాగా? అగ్ని, ఇంత అగ్ని ఉంది, దాంట్లోంచి ఒక చిన్న ముక్క అగ్ని కణము బయటపడితే దాన్ని ఏమంటాము? అగ్ని అంటాము. కాబట్టి పేరు మారింది కానీ దాని యొక్క వృద్ధి మారలేదు, అగ్ని. అందుకే జీవబుద్ధ్యా త్వదంశక, ఆత్మబుద్ధ్యా త్వమేవహం. ఒకవేళ ఆత్మను అనుకుంటే నీవే నేను. అది ఇక్కడ అంటే అందుకే పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారిని తనలో కలుపుకున్నాడు ఆయన. వాళ్ళకు విడదీయడానికి వేరు, అక్కడ ఏం లేదు. అట్లా స్వరూపము చెప్పబడింది ఈ సృష్టి అంతా కూడా. కాబట్టి ఆత్మ పంచభూతాత్మకమైనప్పటికీ ఏమి ఈ శివ అద్వైతం, ఎవరైతే శివాద్వైతం కంటే భిన్నంగా చూస్తారో వాళ్లకు ద్వైతం కనిపిస్తుంది. ఆ ద్వైత భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అజ్ఞానం వస్తుంది. అజ్ఞానం వల్ల భేదభావం వస్తుంది. భేదభావం వల్ల వేరే వేరే పనులు చేస్తారు. దానివలన మనస్సు
మారిపోయి వాడు ఒక రకంగా ప్రవర్తించడు. అది చెప్తున్నారు ఇక్కడ. తర్వాత అందుకే దీంట్లో లాస్ట్లో చిట్ట చివర ఏం చెప్తున్నారంటే అది అనోరణీయాన్, అటువంటిది ఎట్లా అంటే అణువు కంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఏంటది? పరమాత్మ తత్వం. ఇప్పుడు గాలి మనకి ఎప్పుడన్నా కనిపించిందా? ఎప్పుడన్నా ప్రాణం పోయేటప్పుడు ఉన్నారనుకోండి, ఏమంటాం మనం? గాలి వెళ్ళిపోయిందా అంటారా? కాబట్టి అది మన కళ్ళకు కనిపించదు, మన ముందరే పోతుంది కానీ మనకు కనిపించదు. కాబట్టి అట్లా అది దాన్ని ఆ స్వరూపాన్ని మనం ఆత్మస్వరూపంగా భావించి అనోరణీయాన్ అని చెప్పేది. చిన్న సూక్ష్మమైనటువంటిది, మనలో ఉండేది కూడా సూక్ష్మమైనటువంటిదే. మన లోపల నుంచి పోయేటప్పుడు ఎలా పోతుందో కూడా మనకు ఎదుటి వాళ్ళు ఎదురుగా ఉండేవాళ్ళు మనం అక్కడ కూర్చొని ఉంటే అది పోతూ ఉంటే మనకేం కనిపించదు. ఎవరైనా చూసారా? చలనం లేకపోతే ఇక పోయిందయా, చెయ్యి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి అని. కాబట్టి అట్లా ఆ బ్రహ్మస్వరూపం. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ మన ఉపనిషత్తుల్లో చెప్పింది ఏమిటంటే, ఇటువంటి విజ్ఞానం ఏదైతే ఉన్నదో నువ్వు తెలుసుకుంటావు అది పరబ్రహ్మ స్వరూపము, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ శబ్దానికి అర్థం. తర్వాత ఏం చెప్పారు మన ఉపనిషత్తుల్లో, వేదంలో? అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని. కాబట్టి అది ఆకాశతత్వ రూపమైనటువంటిది. అకారము ప్రకాశ రూపం, మన శక్తి స్వరూపం. ఈ శివశక్తుల యొక్క సమ్మేళనమే అహం, నేను అనేటటువంటి దానికి హేతు అవుతుంది. అది శివస్వరూపం. ఈ భావన మనకు స్థిరంగా ఉండాలి, మనకు ఉండదు అది. తర్వాత తత్వమసి అంటే అదే నువ్వు అని గురువు గారు చెప్తారు. వీడేమంటాడు? అహం బ్రహ్మాస్మి, నేనే అది. ఇలా తత్వమసి. కాబట్టి ఇటువంటి ఆ పరబ్రహ్మమే నువ్వు అని చెప్పడానికి తత్వమసి అంటే అది ఏ భేదము లేనటువంటిది. అయమాత్మ బ్రహ్మ, ఈ రెండు పదములు మరి ఆ పరబ్రహ్మ స్వరూపమే. అయం అంటే ఇది పరమాత్మ స్వరూపము అని అంత స్పష్టంగా చెప్తారు. ఈశావాస్యమిదం సర్వం, ఇదంతా కూడా ఏంటి? ఏదైతే మనకు పంచభూతముల ద్వారా ఏ శక్తి అయితే ఉద్భూతమై మనకు కనిపిస్తున్నదో, మనకు ఉపకారం చేస్తున్నదో, ఈవెన్ అపకారం కూడా చేస్తున్నదో, అదంతా కూడా ఏంటి? పరమాత్మ యొక్క స్వరూపమే. ప్రాణోస్మి, ప్రాణం అది కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఆత్మభావన చెయ్యాలి. ప్రజ్ఞానాత్మ, ఈ చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఆత్మస్వరూపము, అట్లా భావన చెయ్యాలి. ఇట్లా ఇవన్నీ ఎవరు చెప్పారు? పరమేశ్వరుడు ఎన్నో సూత్రాలు అమ్మవారికి చెప్పాడు. సర్వోహం సంసారి యద్భూతం యచ్చభవ్యం యద్వర్తమానం సర్వాత్మకత్వాద్ అద్వితీయోహం. ఈ సూత్రాల్లో అంటే సర్వోహం సంసార్, ఈ సంసారం ఇదంతా సర్వం, అది యద్భూతం, ఈ పంచభూతముల ద్వారా పుట్టినటువంటిది కూడా ఆ పరమాత్మ యొక్క యచ్చ భవ్యం ఏదైతే ఉన్నదో అది, యద్వర్తమానం
ఈ వర్తమాన కాలంలో ఉన్నది కూడా అదంతా కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపము, దీనికంటే వేరైనటువంటిది లేదు అని చెప్తూ, ఇట్లా తెలుసుకున్నటువంటి వాళ్ళు యతులు, సన్యాసులు, యోగులు, నైష్ఠికమైనటువంటి బ్రహ్మచర్య వ్రతులు వీళ్ళందరూ కూడా నన్ను చేస్తారయ్యా అని చెప్పాడు. ఏం చెప్పాడు? నన్ను చేస్తారని చెప్పాడు. కాబట్టి ఇది ఇంతవరకు చెప్పి వాయవీయ సంహిత అని మరొకటి, దీంట్లోనే సంహితలు చాలా ఉన్నాయి. దీంట్లో ఏం చెప్పాడంటే ఇంకా ఎన్నో వర్ణనలు చెప్తూ ఈ అగ్నిష్టోమాత్మకము, వాగర్ధ స్వరూపము, ఇంకా శివతత్వోపదేశము చెప్పాడు. అయితే దీని యందు మనకి ఏముండాలి అంటే భక్తి శ్రద్ధలు ఉండాలి. ముఖ్యంగా భక్తి శ్రద్ధతో ఆలకించినటువంటి మునులు ఆయనను గురించి మరి తెలుసుకుంటారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే శివపార్వతులు సగుణ రూపులే మనకు కనిపించేవాళ్ళు. వాళ్ళు నిర్గుణ స్వరూపంలో కూడా ఉంటారు. ఇంకా మనకు చెప్పినటువంటిది ఏమిటంటే చీకటిలో నిన్న కూడా అనుకున్నాం మనం, తాడును చూసి పామని భ్రమిస్తాం. భ్రమ ఎంతవరకు ఉంటుందో అది భయమేస్తుంది. భ్రమ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మనం నిశ్చింతులమైపోతాం కదా. తాడు ఉండేటటువంటిది ఎప్పుడు ఉంది, కానీ మన యొక్క భ్రమ చేత అది పాము అనుకుంటున్నాం, పొరపాటు పడుతున్నాం. అట్లాగే మనం అందరము ఏమనుకుంటున్నామంటే నేను జీవుణ్ణి, నేను ఈ శరీరంతో ఉన్నటువంటి వాడిని, నాకు ఈ గుణములు ఉన్నాయి అని మనం భావిస్తున్నాం. నాకు కోపం ఉన్నది, నాకు ద్వేషం ఉన్నది, నాకు దయ ఉన్నది, నేను అందరికి ఉపకారం చేస్తా అనుకుంటారు కదా. ఇవన్నీ అనుకుంటామా లేదు? ఇవన్నీ నీకు కాదు ఉండేవి, అసలు ఆత్మస్వరూపానికి ఏమి లేవు, కానీ నువ్వన్నీ ఆపాదించుకున్నావు. కాబట్టి ఈ భ్రమ వల్ల, భ్రాంతి వల్ల వాటి మీద వీళ్ళు నా వాళ్ళు అనేసరికి వాటి మీద రాగం, వీళ్ళు పరాయి వాళ్ళు అనుకున్నంత మాత్రం చేత ఏమవుతుంది? ద్వేషం. ఇవన్నీ మనలో ఉత్పన్నమవుతుంది. ఇట్లా ఉత్పన్నమైనటువంటి వాటి ద్వారా మనకు ఏం కలుగుతుంది? మన మనస్సులో ఎన్నో గుణములు ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి రజ్జు సర్పభ్రాంతి ఎంతవరకు అయితే పోరు అంతవరకు యథార్థమైన జ్ఞానము కలగదు. కాబట్టి మనమంతా ఈ భ్రాంతిలో మనమంతరం ఉన్నాం. అంటే ముఖ్యమైన భ్రాంతి ఏమిటంటే మనకు ఈ శరీరమే కదా. నేను అంటే ఏమనుకుంటున్నాము? ఈ శరీరమే అనుకుంటున్నాం. శరీరం కంటే భిన్నమైనటువంటి పదార్థం మనం అనుకోవటం లేదు ఏమి, అది వేదాంత పరంగా. అయితే ఇవన్నీ చేయడానికి ఏమిటయ్యా అంటే భక్తి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మన యొక్క వ్యవహారము, ఆచారము, వ్యవహారం అంతా కూడా గురువు నందు భక్తి, దేవుని నందు భక్తి, మన ఆచరణ, మన యొక్క నిత్య కృత్యములు ఏ విధమైనటువంటి ద్వేషం లేకుండా
కపటం లేకుండా, అసూయ లేకుండా మన వ్యవహారము ఎంత నిర్మలంగా ఉంటే ఇతరులతో కూడా వ్యవహారం అంత నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది. అట్లా ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్లకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా కావాల్సింది మనకేమిటి? మనస్సు ప్రశాంతంగా ఉండాలి కదా, శాంతి. అందరూ అడిగేది అదే కదా. ఇంకా ఇవన్నీ దేవుడు, దైవము ఇవన్నీ వేరే సంగతి. అవునా కాదా అనేది ఇప్పుడు మనం యథార్థంగా ఉన్నామనుకో మనకు ఎవరి వల్ల ఇబ్బంది ఉండదు. అదే కపటంగా ఉన్నామనుకో దాన్ని దాచిపెట్టారు. అందుకే చెప్తుండేవారు మహర్షుల వారు, ఒకసారి అబద్ధం ఆడితేనట ఇంకా దాన్ని కప్పుకొచ్చుకోవడానికి మాటి మాటికి అబద్ధం ఆడాలంట. ఎన్నిసార్లు అబద్ధం ఆడతామో తెలియదు. ఇక దాన్ని ఒక్కసారి ఎప్పుడన్నా కప్పిపుచ్చుకోక పొరపాటున యథార్థం చెప్పామనుకో, అరే మొన్న ఇట్లు చెప్తే ఇప్పుడు ఇట్లా అయింది అదేంటి అని చెప్పి ఎదుటి వాళ్ళలో భేదం కలుగుతుంది. మనం వాళ్ళు సరిగ్గా మన యొక్క వ్యవహారం. అందుకే అటువంటి పరమాత్మను సేవించాలంటే ఆ పరమాత్మ స్వరూపం మనం కూడా అయిపోవాలా అని శాస్త్రం చెప్పింది. రుద్రో భూత్వా రుద్రం యజేత్ అని శాస్త్రం. చిట్ట చివరి మాటలు ఇవి. అంటే మనం అంతదాకా సాధన చేసి అంటే భగవత్ స్వరూపమై భగవంతుణ్ణి పూజించాలి. ఇట్లా పూజిస్తే ఆయనే శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు అని 8 మూర్తులుగా మనకు కనిపించి ఆ పూజలను ఆయన స్వీకరిస్తాడు. అట్లాగే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, క్షేత్రజ్ఞుడు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ పూజనీయములు, మనకు పూజింపదగినటువంటివి. అందుకే మన వాళ్ళు ఏది చూసినా సరే దేనికి అవమానం కానీ అపకారం కానీ చెయ్యం. భగవత్స్వరూపం అనుకుంటాం. మన చిన్న ఈ హైందవ సిద్ధాంతంలో చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో ఇవి నేర్పుతారు. కాబట్టి మన వ్యవహారం అంతా కూడా అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా నేర్పబడినటువంటి వాటి వలన మనము ఇప్పటికైనా భగవంతుని మీద మంచి భావనతో ఉంటాం. అదే ఇతరులకు అది నేర్పరు. వాళ్ళు ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి భేదబుద్ధే నేర్పుతారు. అరే మన వాడు కాదు, వాడిని ఏమైనా చేసేలా. అందుకే సహనం అనేది శారీరకంగా వచ్చినప్పుడు వేరు, ఆత్మపరంగా వచ్చినప్పుడు వేరు. కాబట్టి ఈ శక్తి అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి శక్తి ఇంకా మరి మోక్షమును పొందినటువంటి వాళ్ళు ఇట్లా ఉండేటటువంటి వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే ఎంతోమంది యోగము చేసినటువంటి వాళ్ళు శ్వేతుడు, సుతారుడు, మరణుడు, సుహోత్తుడు, కంకుడు, లౌగాక్షి, జైగీషుడు, దధివాహుడు, వృషభుడు, ఉగ్రముని, అత్రి, సుపాలకుడు, గౌతముడు, వేదశిరముని, గోకర్ణుడు, గుహావాసి, శిఖండి, జటామాలి, అట్టాసుడు, దారుకుడు, లాంగులి, మహాకాలుడు, శూలి, దండి, ముండీషుడు, సహిష్ణుడు, సోమశర్మ, లకుఈశ్వరుడు వీరంతా కూడా 7వ మన్వంతరంలో భగవంతుణ్ణి కొలిచి మరి ఆ స్వరూపంగా వాళ్ళు
యోగాచారులై మనకి ఈ శైవ యోగాన్ని బోధించారు. శాశ్వత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళలో దధీచి మహర్షి, శుక్రాచార్యుడు కూడా మరి ఆయన మృత సంజీవని విద్యను పరమేశ్వరునితో నేర్చుకున్నాడు. అంటే ఒక శివునికి సంబంధించినటువంటి భక్తులకు మాత్రమే ఆ శక్తి ఉండేది. చనిపోయినటువంటి వాళ్ళను కూడా బతికించేటటువంటి విద్య ఎవరు ప్రసాదిస్తారు? పరమశివుడే. ఆయన కంటే ఎవరు? ఇట్లా ఈ శివ పురాణం యొక్క ఫలశ్రుతి కూడా చాలా అద్భుతంగా చెప్పినారు. విన్నటువంటి వాళ్లకు ఎటువంటి ఫలం కలుగుతుంది అంటే, మునులారా వినండి. గోక్షీరం అంటే ఆవు పాలు, గోవు యొక్క సారం కదా. గోక్షీరమే వెన్న, అంతే కదా. ఆ పాల యొక్క ఆ వెన్న సారమే ఘృతం అంటే నెయ్యి కదా. ఆ ఘృతం యొక్క సారం తేజస్సు. బాగా వినండి, ఏది దేనికి సారం? తేజస్సు. తేజస్సు యొక్క సారం ఆయువు. అందుకే నెయ్యి తింటే ఆయువు పెరుగుతుంది, మంచి కంఠం వస్తుంది. సుమధురమైనటువంటి కంఠం రావాలంటే నెయ్యి తినాలి. అంటే ఆయువు యొక్క పరమ లక్ష్యం ఏమిటి? శివజ్ఞానం. అంటే మనం ఎందుకు బతుకుతున్నాం ఇప్పుడు? భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం బతకాలి. అట్లా కాకుండా తినడానికి బతకడం. ఏం చేయాలి? బతకడం కోసం తినాలి. మన మహర్షుల వారు కూడా ఇదే మాట చెప్తూ ఉండేవారు. కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం మనం బతకాలి. శివజ్ఞానం యొక్క సారం మోక్షం. ఏమిటి? మోక్షం. మోక్షం యొక్క స్థితి ఏమిటి అంటే మళ్ళీ మళ్ళీ ఈ శరీరంలో పడి దుఃఖాన్ని పొందకుండా ఉండడం. మోక్షం అంటే ఏంటి? ఈ శరీరంలో పడితేనే కదా మనకు దుఃఖాలన్నీ వస్తున్నాయి, అవునా? కాబట్టి అటువంటి దుఃఖాన్ని పొందకుండా ఉండడం, అది మోక్షం యొక్క స్థితి. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, తర్వాత ఆనంద ప్రాప్తి. ఈ దుఃఖమంతా పోయి ఆనందంగా ఉండడం, అది అఖండ అద్వైతమైనటువంటి శివ ఐక్యం. దాన్ని పొందడం కోసం ఈ పురాణము మనం శ్రవణం చేయాలి. అర్థమైందా? ఇప్పుడు పురాణం ఎందుకు శ్రవణం చేయాలో? కాబట్టి అంటే ఆ పరమేశ్వర తత్వాన్ని మనం తెలుసుకొని అలా ఆనందంగా ఉండడం కోసం పురాణాన్ని వినాలి. వాళ్ళు చిదానంద స్వరూపుడు, ఆనంద ఘనులు, అమృత స్వరూపుడు. కాబట్టి గోక్షీరాది పానీయాలు, వజ్ర వైడూర్య మరకత మాణిక్యాది నవరత్నాలు, రజత కాంచనాది లోహాలు, దుకూలాది వస్త్రాలు, సుగంధ బంధురమైనటువంటి పుష్పాలు, మరి మధు నారికేల గోక్షీరాది పానీయాలు, పానస ఆమ్ర జంబూఫల ఆది మధుర పదార్థాలు, వ్రీహి యవ, వ్రీహి అంటే ధాన్యం, వడ్లు మొదలైనటువంటివి ఇత్యాది హవిస్సులు, మధుర జల పూర్ణమైనటువంటి గంగా, గోదావరి, కావేరి, నర్మదా ఇత్యాది నదులు,
సకలమైనటువంటి ఔషధులు అంటే ఈ చెట్లు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మందులే. ఔషధులు, వింధ్య, గంధమాదన, హిమాలయాది పవిత్రమైన గిరులు, కొండలు, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనము సక్రమంగా జీవించడానికి ఏర్పడినవే. ఇవన్నీ పరమేశ్వరుని యొక్క విభూతులే. అవి ఏమి లేకపోయినా మనం జీవించలేం కదా. కాబట్టి ఇవన్నీ ఆయన అట్లా ఏర్పరిచి తనను తెలుసుకోవడానికి ఈ సమస్త సృష్టి మనకి శరీరం ఇచ్చింది కూడా ఎందుకు ఇచ్చాడయ్యా అంటే మన మీద దయదలిచి ఆ పరమేశ్వర ఆనంద తత్వాన్ని తెలుసుకోవడానికి ఇచ్చాడన్నమాట. ఇది ఉపనిషత్తుల యొక్క సారం. ఇక ఒకవేళ దుఃఖం ఉంది అని కొందరు అంటారనుకోండి, వాళ్ళకు ఏం చెప్పాలి? నాది, నేను అనేటటువంటి రెండింటి నుంచే దుఃఖం వస్తుంది. ఇంకా దేంట్లోంచి దుఃఖం రాదు. అఖండమైనటువంటి ఆ చైతన్యం అంతా పరమేశ్వర స్వరూపం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దుఃఖం రాదు. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నా, నా దగ్గర 10 రూపాయలు ఉన్నా అంతా పరమేశ్వర స్వరూపం. ఇక భేదభావం వచ్చిందో, ఇవి నావి, ఇది నీ దగ్గర ఉండేవి నేను లాక్కున్నాను అనుకో, ఏమొస్తుంది? దుఃఖం వస్తుందా రా? ఆ విధంగా దుఃఖాన్ని అసలు ఈ లోకంలో అంతా పరమేశ్వర స్వరూపమే అని చెప్పారు, దుఃఖము అసలు లేదు అని చెప్పారు. కాబట్టి అట్లా భావించినటువంటి వాళ్ళకి ఇది శివపురాణం. కాబట్టి పరమాత్మ చెప్పిన దానికి, విన్నదానికి అర్హులైనటువంటి శివభక్తులకు ఈ ఆవృత్తి అనేది, ఈ శ్రవణం అనేది అటువంటి ఆనందాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళకు ఇంకా చెప్పారు ఎన్నో పుణ్యాలు, దానాలు, హిరణ్యదానము, భూదానము, ఇంకా ఎన్నో నదుల యందు స్నానం చేసినటువంటి ఫలితము, ఇవన్నీ కలుగుతాయి అని. అంటే వాటన్నింటికి ఫలితం ఏమిటి అంటే తనను తాను తెలుసుకొని ఆత్మజ్ఞానం ప్రశాంతంగా ఉండడం కోసం, ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా ఉండడం కోసం ఇది చెప్పారన్నమాట. కాబట్టి ఈ శివపురాణం విన్నటువంటి వాళ్ళు శివస్వరూపాన్ని పొందుతారు. వాళ్ళ కాకపోయినా రేపైనా, ఎందుకంటే ఇటువంటి వృత్తి మనకు ఉంటుంది కదా. ఆ శివుడు ఎలా ఉంటాడు? ఆయనకి ఏమొచ్చినా కూడా నిర్వికారంగా ఉంటాడు. చూడండి, అక్కడ కూర్చొని ఉన్నాడు కళ్ళు మూసుకొని, దేనికి అలజడులు లేవు, ఆయనకు ప్రకంపనాలు లేవు, ఏ నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి చిత్తం. అటువంటి చిత్తాన్ని మనం సంపాదించుకోవడమే ఈ శివపురాణం యొక్క సారాంశం. ఆ ఫలితం వస్తుంది అని చెప్పారు. మరి ఇంకా శివపురాణము ఎంత చెప్పినా కూడా తక్కువే. మనం పూర్తిగా తెలుసుకోవాలి సుమా. అంటే అన్ని విషయాలు చెప్పాలంటే సాధ్యం కాదు. కాబట్టి భగవంతుడు మనందరినీ అనుగ్రహించి ఆయన యొక్క సాయుధ్యాన్ని ఇచ్చి, దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే, మనం బతుకున్నంత వరకట యాచన చేసి బతకాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఆ పరమశివుడు మనల్ని అనుగ్రహించాలి. ఏం చేయాలా? యాచన చేయాల్సిన అవసరం లేకుండా
అంటే మనం స్వయం కృషితో సంపాదించుకొని మనం తిని ఇతరులకు కూడా పెట్టేటటువంటి పరిస్థితి భగవంతుడు మనకి ఇవ్వాలి. వినా దైన్యేన జీవనం, దైన్యం లేకుండా అటువంటి వినా దైన్యేన జీవనం. దేహాంతే తవ సాయుధ్యం. ఈ శరీరం పడిపోయిన తర్వాత నేను ఏదో జంతువుల్లోనో క్రిముల్లోనో కీటకాల్లోనో వాటిల్లోనో పడకుండా ఏం చేయాలా? భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని అడగాలి. ఆయన యొక్క సాయుధ్యం అంటే ఇంకా ఆయన స్వరూపం అయిపోతాం కదా. వినా దైన్యేన జీవనం, ఇంకొక పాదం రావట్లేదు నాకు. వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహి మే పార్వతీపతే. ఓ పరమేశ్వర, నాకు బతుకున్నంత వరకు ఇవి చాలు, ఇంకా నాకేమీ ఎక్కువ అవసరం లేదని మనం అటువంటి స్థితి వస్తుంది. భగవంతుని యొక్క సాయుధ్యం పొందితే, అందుకే దీంట్లో చెప్పారు ఇంకా ఉన్నాయి. అగ్ని కంటే సముద్రం పెద్దది, ఆశ కంటే సముద్రం కంటే కూడా ఆశ పెద్దది అని చాలా చెప్పుకున్నారు. కాబట్టి అవన్నీ మనం త్యాగం ఉండాలి మనకు. తర్వాత భగవంతుని యందు భక్తి ఉండాలి. భక్తి అంటే ప్రేమనే. భగవంతుని యందు ఏముండాలా? భక్తి ఉండాలి. మొట్టమొదటి గురువు ఎవరంటే పరమశివుడే. మరి పరమశివుడి ద్వారానే విష్ణుమూర్తి కూడా ఉపదేశం పొంది ఆయన్ను చింతించి ఆయన స్వరూపమైనాడని ఈ శివపురాణంలోనే చెప్పారు. కాబట్టి మన యొక్క జపము, సాధన అన్నీ భగవంతుని కోసం చేస్తూ ఇలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మరి సద్గురుదేవుడు పరమశివుడు మనకు అనుగ్రహించాలి. కాబట్టి ఆ విధంగా మనం ఈ నెల రోజులు మనకు గురుదేవుడు పలికించినటువంటి మాటలతో విన్నాం. అందరికీ సుఖశాంతులు ఆ పరమేశ్వరుడు భక్తిని ఇవ్వాలని గురుదేవుని ప్రార్థిస్తూ ఇంకా ఇవాళతో మనం దీన్ని పరిసమాప్తి చేసుకుంటున్నాం. అది ఎప్పుడు అయిపోయేది కాదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ
सुत हनुमान की जय। गोपाल कृष्ण भगवान की जय। सद्गुरु सत्य भगवान